అందరికీ నమస్కారం. నా పేరు రమ. 'ఐ హేట్ మై వైఫ్' 109వ భాగం. రచయిత జె. సుజాత గారు. శివ గీతు ఇంటికి వెళ్ళేసరికి ఇంటికి తాళం వేసుండడంతో ఈరోజు కాలేజ్ కూడా లేదు కదా, ఇదెక్కడికి వెళ్ళినట్టు అని అనుకుంటూ వెనక్కి తిరిగిన శివకి పక్కింటావిడ బట్టలారిస్తూ కనిపిస్తుంది. దాంతో గోడ దగ్గరికి వెళ్ళిన శివ, ఏవండీ గీతు వాళ్ళు అని అడగబోయిన శివ నాలిక కరుచుకొని, కీర్తన గారు వాళ్ళ ఫ్యామిలీ ఎక్కడికి వెళ్లారో మీకు తెలుసా అని అడుగుతాడు. తాళం వేసి ఉన్న ఇంటిని చూపిస్తూ, పెద్దమ్మ తల్లి గుడికి వెళ్ళారమ్మా. ఎవరు నువ్వు? డెలివరీ బాయ్వా? మా గీతు ఏం ఆర్డర్ పెట్టిందేంటి? ఇంతకు మనీ పే చేసిందా? చేస్తే ఇలా ఇవ్వు, లేదంటే రిటర్న్ పెట్టేయ్ అని అంటుంది ఆవిడ శివని కింద నుంచి పైకి చూస్తూ. దీనికోసం డెలివరీ బాయ్ అవతారం కూడా ఎత్తాలేమో అని మనసులో అనుకున్న శివ చిన్నగా నిట్టూర్చగానే అడిగిన వెంటనే సమాధానం చెప్పకుండా చిన్నగా తనలో తానే ఏదో గొనుక్కుంటూ ఉన్న శివ అంతసేపు ఆలోచించుకోవడంతో శివను ఆవిడ అనుమానంగా చూస్తూ, ఎవరబ్బాయి నువ్వు? ఈ మధ్యన తాళాలు వేసి ఉన్నా కూడా ఇంట్లోకి దొంగలు పడుతున్నారని అంటున్నారు. అలాంటి కోవకు చెందిన వాడివేనా నువ్వు ఏంటి అని అన్న ఆవిడ కంగారుగా, ఇక్కడే ఉండరా? నిజంగా దొంగ అయితే ఆవిడ అక్కడే ఉండరా అని అంటే, వాడు ఉంటాడు మరి. పోలీసులకు ఫోన్ చేస్తానని ఫోన్ కోసం పరుగున లోపలికి వెళ్ళిన ఆవిడని చూసి షాక్ అయ్యి నోరు కప్పలా తెరిచిన శివ తనని తాను కింద నుంచి పైకి చూసుకుంటూ, ఈవిడకు నేను ఏ యాంగిల్లో దొంగలా కనిపించానబ్బా అని అనుకుంటూ, హలో పోలీస్ స్టేషన్ అని ఆవిడ మాట ఇంట్లో నుంచి వినపడగానే ఒక గెంతులో బైక్ ఎక్కితే కీస్ పెట్టి బైక్ స్టార్ట్ చేసిన శివ కళ్ళు మూసి తెరిచేలోపు అక్కడి నుంచి మాయమైపోతాడు. మీ ఇద్దరు ఈ టైంలో ఎక్కడికి బయలుదేరారు అని అభిని ఐసుని చూసి అడుగుతాడు విజయ్. నువ్వు ఎక్కడికి వెళ్తున్నావో అక్కడికేరా అని అన్న అభి చేసిన ఓవరాక్షన్ చాలే కానీ కారెక్కు ముందు అని విజయ్ని డ్రైవింగ్ సీట్లోకి తోసిన అభి తన పక్క సీట్లో కూర్చుంటే శ్వేత ఐసు వెనక కూర్చుంటారు. ఒక పావు గంటలో బజ్జీ బండి ముందు కారు ఆపిన విజయ్ అందరికన్నా కార్ ముందు దిగితే బండి దగ్గరికి పరుగున వెళ్ళి అన్నింటినీ చెక్ చేస్తూ ఉంటాడు. ఏం చేస్తున్నావురా? అదేరా, అసలే మనకి రోడ్ సైడ్ ఫుడ్ పడదు కదా, అన్ని క్వాలిటీ హైజీనిక్ మెయింటైన్ చేస్తున్నారో లేదోనని చెక్ చేస్తున్నా అని అన్న విజయ్ వాము పెట్టిన మిర్చిని చక్కగా వాటర్ కలిపిన శనగపిండిలో ముంచి వేడివేడి ఆయిల్లో వేస్తున్న అతని దగ్గర నిలబడి, ఈ ఆయిల్ను ఎన్నిసార్లు రీయూజ్ చేశారు బాబాయ్ అని అడుగుతున్న విజయ్ భుజం చుట్టూ చెయ్యి వేసిన అభి 4 ప్లేట్స్ బజ్జీ అని అతనికి చెప్పి విజయ్ను ముందుకు తీసుకొని వెళ్తుంటే, రేయ్ నేను నమ్మలేకపోతున్నాన్రా, నువ్వు నిజంగా బజ్జీ తింటావా? దట్టు ఇలా రోడ్ సైడ్ బండి దగ్గర అని అయోమయంగా అడుగుతున్న విజయ్ బుర్ర గిర్రున గుండ్రంగా తిరుగుతూ ఉంటే, ఐసు నన్ను ఒకసారి గిచ్చరా అని అడిగి మరీ ఐసుతో గిల్లించుకొని గట్టిగా అరిచిన విజయ్ను అభి వింతగా చూస్తుంటే, నిజం డైరెక్టర్ గారు, ఇప్పటికైనా నమ్మండి. మీ ఫ్రెండ్ తన చెల్లి కోసం ఇలా బజ్జీ తినడానికి తీసుకొని వచ్చారు. సో మనం ఈ అవకాశాన్ని గట్టిగా యూజ్ చేసుకోవాలి. గట్టిగా అంటే ఎలా ఐసు అని అంటూ అభి శ్వేత ఒక పక్కన కూర్చుంటే ఐసు పక్కన విజయ్ కూర్చుంటూ అడుగుతాడు. ఒక ప్లేట్ 2 ప్లేట్స్ కాకుండా మినిమం ఒక 10 ప్లేట్స్ బజ్జీ అయినా తినాల్సిందే అని ఐసు అంటే, అమ్మో 10 ప్లేట్స్నా? నాకు డైజెస్ట్ ప్రాబ్లం ఉంది ఐసు, అరుగుతాయంటావా? ముందు తినేద్దాం డైరెక్టర్ గారు, అరగడం అరగకపోవడం అనే కాన్సెప్ట్ గురించి తర్వాత కదా మనం డిస్కస్ చేసుకునేది, అంటేనంటావా అని అంటున్న విజయ్ ఐసు ఏదో గుసగుసలు చెప్పుకోవడం చూసి, ఏం మాట్లాడుకుంటున్నారు మీ ఇద్దరు అని అడుగుతాడు అభి. అబ్బే ఏం లేదు అభిగారు, ఇక్కడ బజ్జీ చాలా టేస్ట్గా ఉంటాయని డైరెక్టర్ గారు చెప్తూ ఉంటే. అవునా అని అడుగుతున్నా. అవునా అన్న అభి, అంత చిన్న పదం నువ్వు మాట్లాడినట్టు నాకు అనిపించలేదే, ఏదో గట్టిగానే ప్లాన్స్ వేస్తున్నావు అని అనిపిస్తోంది నాకు అని అభి అనగానే, మీ ఫ్రెండ్ హీరోగా యాక్టింగ్ ప్రొఫెషన్లో ఉండడం కన్నా డిటెక్టివ్ అవ్వాల్సింది డైరెక్టర్ గారు అని ఐసు మూతి ముక్కు తిప్పుతూ, పాము చెవులు ఒక్కటే కాదు గుడ్లగూబలాగా ఆ కళ్ళు ఎంతసేపు నా మీదే ఉంటాయి మీకు అని గొనుక్కుంటుంది. ఇప్పుడే నీకు చెబుతున్నాను ఐసు, ఒక ప్లేట్ కన్నా ఎక్కువ అడిగావంటే అస్సలు ఊరుకోను అని అభి అంటే కోపంగా పైకి లేచిన ఐసు, నాకేం వద్దులేండి, మీరు మీ చెల్లినే తినండి, నా ప్లేట్ కూడా అని ఐసు ఉక్రోషంగా అంటే, ఒక ప్లేట్ చాలదా నీకు అని గట్టిగా అరుస్తాడు అభి. ఒక ప్లేట్ అంటే ఏమీ 10 బజ్జీలుండవు, జస్ట్ 2 చిన్న చిన్నవి ఉంటాయంతే అని చేతి వేలతో చూపిస్తే, సరే 2 ప్లేట్స్ అంతే, ఇంకా ఆ మూతి ఎందుకు అలా పెట్టావు? చేప మూతి. ఉష్, అందుకే నేను తీసుకొని రాను అని సీరియస్గా అన్న అభి, సరే 3 ప్లేట్స్ తిను అంతే, అంతకన్నా ఎక్కువగా తింటే నా చేతిలో దెబ్బలు తింటావు ఐసు అని అభి సీరియస్గా అనడంతో వేడివేడి బజ్జీలు నూనెలో దేవి ప్లేట్లో వేయడం చూస్తూ ఉన్న ఐసు
టెంప్ట్ అయ్యి ఇంకా అంతకన్నా ఎక్కువగా బెట్టు చేయలేక చేపమూతిని మార్చకుండానే అలిగి విజయ్ పక్కనే కూర్చుంటుంది. అప్పటి వరకు వాళ్ళని చూసి నవ్వుకున్న శ్వేత, అన్నయ్య, ఐసు నిన్ను చాలా మార్చేస్తుంది తెలుసా అని అనగానే, రాక్షసి కోపంలో కూడా ముద్దుగా ఉండి నన్ను సాధిస్తోందని అభి గొణుగుతూ ముద్దుగా ముడిచిన ఐసు మూతిని చూసి అభి గుండె గల్లంతవుతుంది. అన్నా చెల్లెలు నా గురించేనా చెవులు కొరుక్కుంటున్నారు? అవునే, నీ మీద నా చెల్లికి కంప్లైంట్స్ ఇస్తున్నా. నాకు తెలియకుండా నువ్వెప్పుడు పోలీస్ అయ్యావు శ్వేత అని ఐసు అంటున్నప్పుడే బజ్జీల బాబాయ్ 4 ప్లేట్స్ బజ్జీలు తెచ్చి టేబుల్పై పెడితే అభిది కూడా లాక్కున్న ఐసు ఇంకా 3 ప్లేట్స్ బాకీ అని అరుస్తూ చేత్తో మాత్రం 4 చూపిస్తుంది ఐసు. అరే మీకొకటి నాకు 3 మొత్తం 5 కరెక్ట్‌నే కదా చెప్పా. ఇంకా విసుగొచ్చిన అభి బజ్జీ బాబాయ్ తెచ్చిన ప్లేట్స్‌లో ఒకటి మాత్రమే ఐసుకిచ్చి తను ఒకటి తీసుకొని ఇంకా చాలు వెళ్ళమని అతనికి చెప్తాడు. అభి గారు నా 2 ప్లేట్స్ నేను 3 ప్లేట్స్ అన్నా. నీ ముందు 3 ప్లేట్స్ ఉన్నాయి. ఎనఫ్ ఐసు అని సీరియస్‌గా అన్న అభి వాయిస్‌కి ఐసు మొహం పక్కకు పెడితే తనొక బజ్జీ మాత్రమే తిన్న అభి రెండో బజ్జీని శ్వేతకి ఇచ్చి ఐసు వైపు తన వైపే చూస్తున్న విజయ్‌ని చూసి ఏరా నీకొద్దా తినకుండా చూస్తున్నావ్? ఎందుకొద్దు? కావాలి అని తన ప్లేట్ తన దగ్గరికి లాక్కున్న విజయ్ అసలే శ్వేత పిలిచిందని డిన్నర్ కూడా చేయకుండా వచ్చాను. నైట్ డిన్నర్ మానేసి బజ్జీలతో కడుపు నింపుకుంటున్నావా అని సీరియస్‌గా అన్న అభి ఈ మధ్య నీకు పొట్ట ఎక్కువగా నడిస్తే ఆయాసం వస్తున్నాయి తెలుసా? ఇందుకే మరి విజయ్ పెళ్లి కాకుండానే ముసలోడవుతున్నాడా అన్నయ్య? ఇలా పిచ్చి పిచ్చి తిండి తింటే ముసలోడే అవుతాడు మరి అని అభి అనడంతో ఛ అని తింటున్న బజ్జీ ప్లేట్లో పడేసిన విజయ్ సీరియస్‌గా పెట్టిన ఫేస్‌తో తృప్తిగా మనసుకి నచ్చింది కూడా తిననివ్వవు ఏంట్రా బాబు నువ్వు నీ హెల్త్ ప్రిన్సిపల్స్ స్కూల్లో టీచర్ కూడా ఇంతలా క్లాస్ పీకడ్రా అందుకే శ్వేత వీడిని తీసుకొని రావద్దనేది విన్నావా? ఇదిగో ఇది కూడా నువ్వే తిను అని అంటూ తన ప్లేట్ కూడా శ్వేతకే ఇచ్చి డైరెక్టర్ గారు అని ఐసు పిలిచిన విజయ్ అని శ్వేత పిలుస్తున్న వినకుండా పక్కకు వెళ్ళిపోతాడు. పాపం కదా అన్నయ్య విజయ్. పాపం ఏమీ లేదు. స్నాక్స్‌లో తినాలి భోజనంలో కాదు. ఒక ఫ్రెండ్‌గా వాడి ఆరోగ్యం గురించి నేను ఆలోచించొద్దా అని కోపంగా చూస్తున్న ఐసు వైపు చూసి బజ్జీలకు డబ్బులు ఇచ్చి విజయ్ దగ్గరికి వెళ్తాడు అభి. అభి విజయ్ కార్ దగ్గర నిలబడితే కొంచెం ఇష్టం కొంచెం కోపంగా బజ్జీ తిన్న ఐసు శ్వేతతో కలిసి కార్ ఎక్కితే అభి విజయ్ కూడా కార్ ఎక్కితే ఈసారి అభి డ్రైవింగ్ తీసుకుంటాడు. ఒక రెస్టారెంట్ దగ్గర కార్ ఆపిన అభి రేయ్ ఆడపిల్లలా అలిగింది చాలు కార్ దిగు అని విజయ్‌ని బలవంతంగా లోపలికి తీసుకొని వెళ్ళిన అభి విజయ్‌తో బలవంతంగా టిఫిన్ తినిపించి ఇంటికి వెళ్ళిపోతారు. విజయ్ ఇంకా ఆ రోజుకి అక్కడే పడుకుంటే బెడ్‌రూమ్‌లోకి పరుగున వెళ్ళిన ఐసు అభి వచ్చేలోపే కోపంతో మునుగదీసి పడుకుంటుంది. చెల్లిని జాగ్రత్తగా రూమ్ దగ్గర వదిలిన అభి శ్వేతకి గుడ్ నైట్ చెప్పి బెడ్‌రూమ్‌లోకి వెళ్ళి పడుకున్న ఐసుని చూసి డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి వెళ్తాడు. పెద్దమ్మ గుడి దగ్గర బైక్ ఆపిన శివ ఆ రోజు ఫ్రైడే అవ్వడంతో జనం ఎక్కువగానే ఉండడంతో వాళ్ళందరినీ తప్పించుకొని కీతు కోసం వెతుకుతాడు. అప్పుడే దర్శనం చేసుకొనొచ్చిన కీతు ప్రశాంతంగా మెట్లపై కూర్చుంటే వాళ్ళ అమ్మగారు ప్రసాదం తెస్తానని వెనక్కి వెళ్తారు. కాళ్ళు దగ్గరికి ముడిచి మఠం వేసుకుని కూర్చున్న కీతు అక్కడి నుంచి కనిపించకుండా కనిపిస్తున్న పెద్దమ్మ తల్లిని చూసి కళ్ళు మూసుకొని అమ్మా తల్లి నా నిర్ణయం మంచో చెడో నాకే తెలియదు కానీ నేను తీసుకున్న ఈ నిర్ణయం వల్ల శివ ఎక్కువగా బాధపడకుండా చూడు తల్లి. శివ నన్ను పూర్తిగా మర్చిపోయి తను వేరే అమ్మాయితో హ్యాపీగా ఉండేలా చూడు. అంతకన్నా నాకు ఇంకేం వద్దని మనస్ఫూర్తిగా కోరుకున్న గీతు కళ్ళు తెరిచేసరికి తనకి ఎదురుగా అతి దగ్గరగా ఫేస్ టు ఫేస్ ఉన్న శివని చూసి కీతు షాక్ అయితే పసుపు కొమ్ము కట్టి ఉన్న పసుపు తాళిని తన మెడలో కడుతున్న శివని చూసి ఆమె కళ్ళు పెద్దవి చేసి ఒక్కసారిగా బిగుసుకుపోతుంది. కీతుని చూస్తూనే ఆమె మెడలో 3 ముళ్ళు వేసి దూరం జరిగిన శివ కీతు పూల సజ్జలో ఉన్న కుంకుమ తీసి తన వైపే షాకింగ్ ఎక్స్ప్రెషన్‌తో చూస్తూ ఉన్న కీతు పాపిట్లో బొట్టులా పెట్టేసరికి తేరుకున్న కీతు తన మెడలో వేలాడుతున్న పసుపు తాళిని చూసి ఒక్కసారిగా పైకి లేచి దాన్ని చేత్తో పట్టుకొని చూస్తూ శివ వైపే కోపంగా చూస్తున్న కీతు శివను లాగిపెట్టి ఒకటి కొడుతుంది. దెబ్బ కొట్టిన కీతుపై కోపం రాని శివ చిన్న నవ్వుతో ఆమె జబ్బ పట్టుకొని దగ్గరికి లాక్కొని ఇప్పుడు ఈ క్షణం నుంచి నువ్వు నా భార్యవి అని అన్న శివ ఆగకుండా కారిపోతున్న కన్నీళ్లతో నిండిన ఆమె కళ్ళలోకి సూటిగా చూస్తూ అర్థమవుతోందా? ఇక నుంచి నువ్వు నా భార్యవి. ఇక నుంచి నాకు దూరం అవ్వాలి అని చూసినా నన్ను వేరే పెళ్లి చేసుకోమని ఎవరితోనైనా రాయబారాలు పంపుతూ పిచ్చి పిచ్చి ఆలోచనలు చేస్తే చూస్తూ ఊరుకోను అని బిగిసిన దవడలతో అంటూ అందరూ తమ వైపే చూస్తూ ఉండడం చూసిన శివ బొమ్మలా నిలబడిపోయిన కీతు కన్నీరు తుడిచి ఆమె చిటికిన వేలు పట్టుకొని
అక్కడి నుంచి తీసుకొని వెళ్తూ 7 అడుగులు వేసి జంటగా అమ్మవారి దర్శనం చేసుకొని ఎవరూ లేని చోటకు తీసుకొని వెళ్ళి అత్తయ్య ఉన్నారు అని నిన్ను ఇక్కడే వదిలేసి వెళ్తున్నా కీతు. లేదంటే నాతో పాటు తీసుకొని వెళ్ళిపోదును అని శివ అనగానే అసలు నువ్వేం చేస్తున్నావో అర్థమవుతోందా శివ అని కన్నీటితో వస్తున్న కోపంతో అడుగుతున్న కీతు నుదుటిన ముద్దు పెట్టిన శివ అర్థమవుతోంది. అందుకే ఆ ఆ రోజు కోరికతో నేను చేసిన తప్పుకి నువ్వు నాతో మాట్లాడకుండా నన్ను అవాయిడ్ చేసినా అది నువ్వు నాకు వేస్తున్న శిక్ష అని నీ కోపం పోయే వరకు ఎదురు చూడాలని అనుకున్న నేను నీ మైండ్‌లో శాశ్వతంగా నన్ను దూరం చేసుకోవాలని అనుకుంటున్నావని తెలిసి తట్టుకోలేకపోయాను. అసలు నీతో మాట్లాడకుండా ఈ 3 రోజులే ఉండలేకపోయిన వాడిని జీవితాంతం నువ్వు పక్కన లేకుండా ఎలా ఉంటానని అనుకున్నావు కీతు. అందుకే నీ మైండ్‌లో ఉన్న పిచ్చి పిచ్చి ఆలోచనలకు ఫుల్ స్టాప్ పెట్టాలి అని ఇలా చేశా అని శివ అంటూ ఉండగానే కీతుని వెతుకుతూ వస్తున్న వాళ్ళ అమ్మగారిని చూస్తాడు. మనకు పెళ్ళైనంత మాత్రాన ఇప్పుడే ఈ విషయం ఎవరికీ చెప్పాల్సిన అవసరం లేదు. నేను ముందు నీకు మాట ఇచ్చినట్టుగానే నీ స్టడీస్ కంప్లీట్ అయ్యాక 1 ఇయర్ కాకపోతే 2 ఇయర్స్ జాబ్ చేశాకే ఈ విషయం గురించి మన ఇంట్లో పెద్దవాళ్ళకి చెప్పొచ్చు. మన వాళ్ళందరిలో మళ్ళీ పెళ్లి చేసుకోవచ్చు అని అంటున్న శివ కళ్ళనీళ్లతో తన వైపే ఆశ్చర్యంగా చూస్తూ ఉన్న కీతుని చూసి మరి ఇప్పుడు ఎందుకు ఈ తాళి కట్టాననే కదా నీ అనుమానం అని అంటూ ఆమె తలను వేలుతో పొడుస్తూ ఈ మధ్య నీ మైండ్‌ని మట్టి పురుగులు తొలుస్తోంది కదా! ఆ పురుగు మళ్ళీ నీ మైండ్‌లోకి రాకుండా బుద్ధిగా చదువుకుంటావు అని మెడలో ఈ తాళి కట్టాను అని అన్న శివ దగ్గరికి వచ్చేసిన కీతు వాళ్ళ అమ్మగారిని చూసి సరే అత్తయ్య వచ్చేస్తున్నారు బాయ్ అని వెనక్కి తిరిగి 4 అడుగులు వేసిన శివ మళ్ళీ వెనక్కి వచ్చి ఆమె కళ్ళు తుడిచి ఎక్కువగా దేని గురించి ఆలోచించకు నేను ఉన్నాను కదా అని అంటూ తన 2 చేతులతో ఆమె చెంపలు పట్టి దగ్గరికి తీసుకొని ఐ లవ్ యూ అని ఆమె నుదుటిన ముద్దు పెట్టి స్పీడ్‌గా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. శివ వెళ్ళగానే ఒక్కసారిగా నేలపై కూలబడిన కీతు, కీతు అని పిలుస్తున్న వాళ్ళ అమ్మగారి పిలుపుకి వస్తున్న కన్నీటిని తుడిచి గుండెలు అదిరేలా వస్తున్న బాధను పంటి బిగువున ఆపి ఆవిడ వైపు అడుగులు వేస్తుంది. అమ్మా ఇక్కడ ఉన్నా అని పిలుస్తున్న కీతు పిలుపుకి ఇక్కడున్నావా? నీ కోసం గుడి మొత్తం వెతుకుతున్నాను తెలుసా? నవగ్రహాల కోసం ఇక్కడికి వచ్చా. ఇంకా వెళ్దామా అని ఆవిడ వైపే సూటిగా చూడలేక చిన్నగా అడుగుతుంది కీతు. ఆ వెళ్దాం. మీ నాన్న కూడా ఫ్యాక్టరీ నుంచి వచ్చేసి ఉంటారు అని ఆవిడ కూడా నవగ్రహాలకు నమస్కరించి ఇద్దరూ ఆటోలో ఇంటికి వెళ్ళిపోతారు. డ్రెస్ మార్చుకొని వచ్చిన అభి కోపంతో ముడుచుకొని పడుకున్న ఐసు పక్కన పడుకొని ఒక చేత్తో ఆమె నడుము పట్టుకొని దగ్గరికి లాక్కొని వెనక నుంచి హత్తుకొని ఓయ్ మిర్చి ఈ మధ్య నీకు కోపం ఎక్కువైంది తెలుసా అని అంటూ ఇప్పుడు ఇలా కోపగించుకోవడం అవసరమా అని అడుగుతూ ఆమె మెడపై పెదవులు నిలుపుతాడు. ఆ నన్ను వదలండి అభి గారు నేను వదలను అని అంటూ ఇంకా గట్టిగా ఆమెను పట్టుకొని దగ్గరికి లాక్కుంటూ తనలో అదుముకుంటూ అసలే మనం కలిసి ఉండేదే తక్కువ. ఈ తక్కువలో ఇలా అలకల పాన్పు ఎక్కడం అవసరమా అని అంటూ ఆమె మెడపై చిన్నగా కొరుకుతాడు అభి. ఆ అని అరుస్తూ వెనక్కి తిరిగిన ఐసు అభి వైపే కోపంగా చూస్తుంది. మీకు నేనంటే అస్సలు ఇష్టం లేదు అని అంటూ అతని చేతి పట్టు నుంచి దూరం జరగడానికి ట్రై చేస్తూ ఉంటుంది. నువ్వంటే ఇష్టం లేదా? ఏది నా వైపు తిరిగి ఆ మాట చెప్పు. చెబుతా నాకేమైనా భయమా అని అంటూ పూర్తిగా అటువైపు తిరిగిన ఐసు మాట అక్కడితో ఆగిపోతే ఆమె పెదవుల మధువులు రుచి చూస్తూ ఆమెను మత్తులోకి దించుతూ ఆమె అందాలను కొల్లగొట్టే పనిలో బిజీ అవుతాడు అభి. ఆమె నుదుటిన పట్టిన చెమటను అభి వేలుతో తుడిచి ఆమె వైపు అల్లరిగా చూస్తూ కొంటెగా నవ్వగా పోండి మీకు నేనన్నా నా మాటన్నా అస్సలు లెక్కే లేదు అని సిగ్గుతో కనురెప్పలు వాల్చగా ఆమెపై ఉన్న అతను ఆమె పక్కకి వాలగా అభి పడుకొని అతని గుండెలపై పంటిగాటు పడేలా కొరుకుతుంది. ఐసు ఉప్చ్ ఐసు మంటగా ఉందే అని అంటూ ఏ ఆచ్ఛాదన లేని ఆమె వెన్ను నిమురుతూ ఆమె నుదుటిన ముద్దు పెట్టి గుడ్ నైట్ అని అతను అంటే ఐ హేట్ యూ బావా అని కచ్చిగా అంటున్న ఆమెను చూసి చిన్నగా నవ్వుకున్న అభి కళ్ళు మూసుకొని నిద్రపోతే అతన్ని చూస్తూ ఎప్పటికో నిద్రపోతుంది ఐసు. పొద్దుటే లేచిన రాజీగారు వాళ్ళందరూ రెడీ అయి వినయ్ గారి ఊరైన రామచంద్రాపురం బయలుదేరుతారు. వినయ్ గారి కార్, విమల్ గారి కార్లో సిటిజన్స్ అందరూ స్టార్ట్ అయితే రంజిత్ డ్రైవ్ చేస్తున్న కార్లో శ్వేత, ఆనంద్, శివ
అను ఉంటే అభి డ్రైవ్ చేస్తున్న కారులో పక్కనే విజయ్ అద్దుతో పాటు కూర్చుంటే అదిరా పాపతో ఐసు వరుణ్ దక్ష వెనక కూర్చుంటారు. కార్ డ్రైవ్ చేస్తున్న అభి ఫ్రంట్ మిర్రర్ నుంచి వెనక కూర్చున్న ఐసు వైపు చూడగా అప్పటికే అతడి వైపు చూస్తున్న ఐసు కోపంగా మొహం తిప్పుకోవడం చూసి ఇది మళ్ళీ పొద్దుటే ఫ్రెష్గా అలిగిందా అని నిట్టూరుస్తాడు అభి. ఐసు పాపను నాకివ్వవా అని దక్ష అది పాపను తన దగ్గరకు తీసుకుంటే ఏంటి వరుణ్ డల్గా ఉన్నావు అని ఆ పక్కనే కూర్చున్న వరుణ్ను అడుగుతుంది ఐసు. విజయ్ వైపే కోపంగా చూసిన వరుణ్ ఏమీ లేదు ఐసు అని అంటే రేపు అను బర్త్డే అని మామూలుగానే అంటుంది ఐసు. అను బర్త్డేనా అని అప్పటి వరకు డల్గా ఉన్న వరుణ్ గట్టిగా అరిస్తే పక్కనే ఉన్న ఐసు దెబ్బకి ఉలికి పడుతుంది. ఐసు అలా ఉలికి పడడంతో సారీ ఐసు అని తన ఎక్సైట్మెంట్ను తగ్గించుకున్న వరుణ్ మిర్రర్ నుంచి తన వైపే కోపంగా చూస్తున్న విజయ్ వైపే బేలగా చూసి ఫేస్ పక్కకు తిప్పుకుంటే అంత గట్టిగా అరిచావు ఏంటి వరుణ్ దెబ్బకి గుండె ఆగినంత పనైంది అని ఐసు అంటే ఇప్పుడు ఏమీ కాలేదు కదా ఐసు ఆ మాటలేంటి బుద్ధి లేకుండా అని అభి సీరియస్ అవుతాడు. సారీ ఐసు ఇదంతా నా వల్లే అని అభి తిట్టడంతో ఐసు మొహం మార్చుకోవడంతో వరుణ్ అంటాడు పర్లేదులే వరుణ్ కానీ నువ్వు నాకు హెల్ప్ చేస్తావా దేనికి ఐసు రేపు అనుకి సర్ప్రైజ్ బర్త్డే సెలబ్రేషన్ ప్లాన్ చేయడానికి దానికి వాడు ఎందుకు ఐసు రంజిత్ శివ ఉన్నాడు కదా అని అంటున్న విజయ్ వైపే కోపంగా చూస్తున్న వరుణ్ నేను హెల్ప్ చేస్తానైసు అని కచ్చగా అన్న వరుణ్ నీ ప్లాన్ ఏంటి అని అంటాడు. కథ ఇంకా ఉంది. మరి వరుణ్ అనుని ప్రేమిస్తున్నాడు. ఈ విషయం అనుకి చెప్తాడా? మరి అభి ఐసులకు తెలిస్తే రియాక్షన్ ఎలా ఉంటుందంటారు? మరోపక్క శివ కీతుని పెళ్లి చేసుకున్నాడని ఐశ్వర్యకి తెలిస్తే? తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని ఫాలో అవ్వండి. కథ నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.